ప్రియులారా, ప్రపంచ దేశాలలో అగ్రదేశానికి చెందినటువంటి అమెరికా దేశం యొక్క పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా, చాలా బాధాకరంగా కనబడుతుంది ప్రియులారా. ఎందుకంటే 2024 సంవత్సరము పూర్తి చేసి 2025 సంవత్సరములో అడుగుపెట్టి ప్రియులారా, చాలా మంది ప్రియులారా సెలబ్రిటీలు అనబడినటువంటి వారు మరి చక్కటి పార్టీని పెట్టుకుని ఆ రోజు ప్రియులారా ఏ విధంగా ప్రవర్తించారో, ఏ విధంగా ఎంజాయ్ చేశారో మనందరికీ తెలుసండి. వారు ఎంజాయ్ చేసిన ఒక 2-3 రోజులు కూడా పోలేదు ప్రియులారా, అమెరికా దేశం మంటల్లో కాలిపోతున్నటువంటి సంఘటన ఈ రోజు మనం సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, అమెరికా దేశం ఒక పరిస్థితి ఎందుకు అలా మారిపోతుంది దినదినము? అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిఫోర్నియా అనబడినటువంటి పట్టణం మంటలకు కాలిపోయి ఎందుకు భస్మమైపోయింది, ఎందుకు బూడిది పాలైపోయింది అని మనం ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా, మంటలకు కాలిపోక మునుపు ఆ రాష్ట్రం ఒక పరిస్థితి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రియులారా, సెలబ్రిటీలు అనబడినటువంటి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూడుకొని చాలా గ్రాండ్ గా పార్టీ పెట్టుకున్నారండి. న్యూ ఇయర్ సందర్భముగా చాలా గ్రాండ్ గా వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు. ఆ ఒక ప్రోగ్రామ్ లో ప్రియులారా ఒక సెలబ్రిటీ, ఒక ఆవిడ నిలబడి ఏమని చెప్పిందంటే, దేవుడు లేడు, దేవుడు జీరో అని చెప్పిందండి. దేవుడు లేడు, దేవుడు జీరో అని ఆమె చెప్పడం జరిగింది ప్రియులారా. మీకు దేవుడు ఎవరు అని చెప్పినప్పుడు కొంతమంది ప్రియులారా సెలబ్రిటీలో మాకు దేవుడు అని చెప్పారండి. మరికొంతమంది ప్రియులారా మరొక విధంగా చెప్పుకున్నారు ప్రియులారా. ఈ ప్రియమైనటువంటి దేవుని వల్లారా, సెలబ్రిటీలు అందరూ కూడాను పార్టీ పెట్టుకొని ఎంజాయ్ చేసుకొని దేవునికి ఎగతాళి చేశారండి, దేవునికి అవమానం కలిగించారండి, దేవుడు లేడని చెప్పారండి, దేవునికి స్థానం ఇవ్వలేదండి. దేవునికి ప్రియులారా మహిమ పరచవలసినటువంటి వారు దేవుడు లేడని, దేవుడు జీరో అని ఎగతాళి చేసిన ఒక 2-3 రోజుల తర్వాత ప్రియులారా పట్టణమంతా కూడా భస్మమైపోయింది, పట్టణమంతా కూడాను బూడిద పాలైపోయిందండి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిఫోర్నియా పట్టణము చాలా ధనికమైనటువంటి పట్టణం. ఎందుకు అంటే అక్కడ సామాన్యులు ఎవరు కూడా ఆ పట్టణములో నివసించారు. అక్కడ ఎవరెవరు ఆ పట్టణములో నివసిస్తారంటే బాగా ధనవంతులు మాత్రమే ఆ పట్టణములో నివసిస్తారు. చాలా గొప్ప గొప్ప వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్తలు మాత్రమే ఆ పట్టణములో నివసిస్తారు. సెలబ్రిటీలు అనబడినటువంటి వారు ఆ పట్టణములో నివసిస్తున్నారు. అంతేకాకుండా ప్రియులారా రాజకీయములో మంచి పలుకుబడి, బాగా డబ్బు ధనమున్నటువంటి వారు మాత్రమే ఆ కాలిఫోర్నియా పట్టణములో నివసిస్తూ ఉన్నారు. అటువంటి పట్టణం ఎందుకు భస్మమైపోయింది, అటువంటి పట్టణం ఎందుకు బూడిద పాలైపోయింది అని ఆలోచించినప్పుడు ఆ పట్టణం చెడిపోయింది గనుక, ఆ పట్టణం చెడిపోయింది గనుక, ఆ పట్టణములో దేవుని భయము భక్తి లేదు గనుకనే దేవుడు ఆ పట్టణాన్ని సర్వనాశనం చేశాడండి. మంచి ఏసీ కార్లు తిరిగేవాళ్ళు, మంచి ఏసీ ఇండ్లలో నివసించేవారు కట్టుకున్న బట్టలతో ప్రియులారా రోడ్డు పాలై వీధుల్లో రోడ్లో తిరుగుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించినప్పుడు దేవుడు లేదు అని విర్రవీగుతూ ఉన్నారు. ధనమే బలము, ధనమే దేవుడు అనుకుని దేవుని ఎగతాళి చేయడం వలన ఆ పట్టణాన్ని దేవుడే నాశనం చేశాడని చెప్పక తప్పదు ప్రియులారా. సోషల్ మీడియాలో చూడండి ఆ పట్టణం ఒక పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు సోషల్ మీడియాలో చూడండి ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇటువంటి పరిస్థితి బైబిల్లో కూడా జరిగినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొరను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అది అంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమందలి నీళ్లు పారు దేశమై ఉండెను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ మాటలు, ఈ వాక్యము మనము జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, చదివి ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా సొదొమ గొమొర పట్టణములో ఏమైతే జరిగిందో సేమ్ అదే విధంగా
అమెరికా దేశములో కాలిఫోర్నియా పట్టణములు కూడాను అటువంటి పరిస్థితి జరిగింది ప్రియులారా. కాకపోతే ప్రియులారా, సొదొమ గొమొర పట్టణములో మనుషులు చనిపోయారు. కాలిఫోర్నియా పట్టణములో మనుషులు ఎక్కువ మంది చనిపోలేదు, గాని ఆస్తి నష్టం అయితే చాలా ఘోరంగా జరిగింది. ఎంత నష్టము కలిగిందంటే ప్రియులారా, 12 లక్షల కోట్ల రూపాయలు కాలిఫోర్నియా పట్టణానికి నష్టము కలిగిందటండి. 12 లక్షల కోట్లు అండి, 12,000 కాదండి, 12 లక్షల కోట్లు ఆస్తి నష్టము కలిగింది. ప్రియులారా, సుమారుగా 40,000 ఎకరాలు నష్టము కలిగినట్లుగా ప్రియులారా సర్వేలో తేలింది. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వర్లారా, సొదొమ గొమొర పట్టణములో ఎలాగైతే జరిగిందో సేమ్ కాలిఫోర్నియా పట్టణములో కూడా జరిగింది. సొదొమ గొమొర పట్టణం గురించి మనము ఆలోచించగలిగినప్పుడు సొదొమ గొమొర పట్టణము ఈ రెండు కూడా జంట నగరములు. సికింద్రాబాద్, హైదరాబాదు ఈ రెండు ఎలాగైతే జంట నగరములుగా పిలువబడుతూ ఉన్నాయో సేమ్ అదే విధంగా ప్రియులారా సొదొమ గొమొర అను పట్టణాలు కూడాను బైబిల్ గ్రంథములో జంట నగరములుగా పిలువబడ్డాయి. ప్రియులారా, ఈ జంట నగరములలో ఉన్నటువంటి మనుషులు టోటల్గా చెడిపోయారటండి. బాల్యము నుండే ఆ పట్టణస్థులు చెడిపోయినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు చెడిపోయినట్లుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తాం ప్రియులారా. అందుకే దేవుడు ఏం చేశాడంటే లోతు కుటుంబాన్ని మాత్రమే రక్షించడానికి ప్రియులారా అవకాశము కల్పించి ఆ సొదొమ గొమొర పట్టణంలో ఉన్న ప్రతి వారిని కూడాను దేవుడు నాశనం చేశాడు. ఏ విధంగా నాశనం చేశాడంటే ప్రియులారా, ఆకాశపు అగ్ని, ఆకాశపు గంధములను కురిపించి 2 పట్టణములను ప్రియులారా దేవుడు అగ్ని మంటలతో కలిసి నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, నాశనం ఒక మునుపు సొదొమ గొమొర పట్టణం ఒక పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఆలోచించినప్పుడు ప్రియులారా యెహోవా తోట వలె ఉందటండి. ఎలా ఉంది చెప్పండి? యెహోవా తోట వలె. మనుషులు కట్టుకున్న తోటయే ఒక గార్డెనే చాలా అద్భుతంగా కనబడుతుంది. చూడడానికి చాలా విచిత్రముగా, చాలా అద్భుతంగా కనబడుతుంది. అటువంటిది ప్రియులారా సొదొమ గొమొర పట్టణము యెహోవా తోట వలె ఉండిందటండి. మనందరికీ తెలుసు ప్రియులారా, బైబిల్ గ్రంథములో నెబుకద్నెజర్ అనబడినటువంటి రాజు కనబడతాడు. ఆ రాజు ఒక తోట కట్టడండి, ఉద్యానవనము, వ్రేలాడే ఒక ఉద్యానవనము అని ఒక తోట కట్టడండి. అది ప్రపంచ వింతలలో ఒక వింత. ప్రియులారా, ఈ రోజు వరకు కూడాను ఒక వింతగానే ప్రపంచములో పిలువబడుతుంది ప్రియులారా. సేమ్ అదే విధంగా ప్రియులారా ఈ యొక్క సొదొమ గొమొర పట్టణము కూడాను చాలా వింతగా, చాలా విచిత్రముగా కట్టబడింది ప్రియులారా. ఎక్కడ పడితే అక్కడ పచ్చటి పూలు మొక్కలు, చక్కటి మేత, చక్కటి గడ్డి, చక్కటి చెట్లు, మంచి మంచి బిల్డింగులు కట్టుకొని చాలా చక్కగా నివసిస్తూ ఉన్నారు. చాలా ఎంజాయ్ చేసుకుంటూ బ్రతుకుతారండి. అటువంటి పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు. రెండవదిగా ఐగుప్తు దేశము వల్ల ఉందటండి. ఐగుప్తు దేశము ధనికమైనటువంటి దేశం, నాగరికత కలిగినటువంటి దేశం అండి. అటువంటి దేశము వల్లే సొదొమ గొమొర పట్టణం ఉందటండి. మూడవదిగా ప్రియులారా నీళ్లు ప్రవహించు దేశం. ఏ దేశంలో అయితే పుష్కలంగా నీరు ఉంటుందో ఆ దేశానికి అభివృద్ధి ఎక్కువ ఉంటుందండి. మీకు పొలాలు ఉన్నాయనుకోండి, మీ పొలంలో కానీ నీరు ఎక్కువ ఉంటే పంట బాగా పండుతుంది. పొలంలో కానీ నీరు కానీ ఊటలు కానీ లేకపోతే, గడ్డ కానీ లేకపోతే ప్రియులారా మీ పొలాలు సమృద్ధిగా పండడానికి అవకాశం ఉండదు. అటువంటి పట్టణాన్ని దేవుడు ఎందుకు నాశనం చేశాడు అంటే ప్రజలందరూ కూడా చెడిపోయారండి, కామముతో నిండిపోయారండి. తినడము, త్రాగడము, ఇల్లు కట్టుకోవడము, మంచి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నతంగా అభివృద్ధి పొంది దేవుడు లేడు, దయ్యము లేదు, పరలోకము లేదు, నరకము లేదు అని విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. కనుకనే దేవుడు సొదొమ గొమొర పట్టణాన్ని ఆకాశము నుండి అగ్ని గంధకమును కురిపించి
బూడిది పాలు చేశాడు, భస్మము చేశాడు, మంటలతో కాల్చివేసినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సేమ్ అదే విధంగా ప్రియులారా, అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిఫోర్నియా పట్టణంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు కానీ, ధనవంతులు కానీ, వ్యాపారస్తులు కానీ, వారికి ఉన్నటువంటి డబ్బుతో, వారికి ఉన్నటువంటి ధనముతో, వారికి ఉన్న అందం సంతముతో ప్రియులారా పార్టీలు చేసుకొని చివరికి దేవునికి మరిచిపోయి దేవుడు లేడు, దేవుడు జీరో అని దేవునికి ఎగతాళి చేసినందుకు 2 రోజులు కూడా కాలేదు ప్రియులారా. ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని దేవుడు భస్మం చేశాడు. ఆ పట్టణాన్ని దేవుడు మంటలతో కాల్చివేశాడు. వారి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఏడుచుకుంటూ రోడ్లలో తిరుగుతూ ఉన్నారు, ఆకలికి అలమటిస్తూ ఉన్నారు ప్రియులారా. ఆకలికి బాధపడుతూ దిక్కు తోసని స్థితిలో ప్రియులారా దిగజారిపోయారండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఎడల మనం రుణపడి బ్రతకాలి. దేవుడు అంటే భయభక్తి కలిగి బ్రతకాలి. లేకపోతే దేవుడు వీధి పాలు చేస్తాడు, రోడ్డు పాలు చేస్తాడు, అవమానపరుస్తాడు, దిక్కులేని వరగా చేస్తాడు, పేదవరగా చేస్తాడు, దరిద్రులుగా మార్చేస్తాడు దేవుడు. ఆ దేవుడు దగ్గర మనం విర్రబీగకూడదు, దేవునికి ఎగతాళి మనము చెయ్యకూడదు. ఇకపోతే పిల్లల మరొక మాట కూడా నేను మీకు చూపించదలుచుకుంటున్నాను. కీర్తనాలు 97:3 దయచేసి చదవండి ప్రియులారా. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, దేవుడంటే మీరు ఏమనుకుంటున్నారు? దేవుడంటే ఈరోజు చాలా మందికి భయము లేదు. దేవుడంటే ఎవరు తెలుసండి? గ్రహించు అగ్ని. ఆ దేవుని ముందట అగ్ని నడుస్తుందటండి. దేవుడు నడుస్తూ ఉంటే దేవునికి ముందు అగ్ని నడుస్తుంది. ఎందుకు తెలుసండి? తన శత్రువులను కాల్చివేయడానికి. ఎవరైతే దేవుని యందు భయము భక్తి లేకుండా బ్రతుకుతారో, ఎవరైతే దేవునికి అవమానపరుస్తారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవునికి ఎగతాళి చేస్తారో, అలాంటి వారిని కాల్చివేయడానికి, దండించడానికి, బూడిది పాలు చేయడానికి, భస్మము చేయడానికి ప్రియులారా దేవుని కంటే ముందు అగ్ని నడుస్తుందటండి. అంత భయంకరుడు దేవుడు. ఆ దేవునితో పెట్టుకుంటే, ఆ దేవునికి ఎగతాళి చేస్తే, ఆ దేవునికి అవమానపరుస్తే దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? ఇన్నల వరకు మనము బ్రతికి బట్ట కట్టి భూమి మీద జీవించగలుగుతున్నామంటే కారణం మన తల్లిదండ్రులు కాదు, మన ఉద్యోగం కాదు, మన వ్యాపారము కాదు, మనకున్న డబ్బుని బట్టి కాదండి. దేవాది దేవుని దయ వలన ఈరోజు చల్లగా దయగా బ్రతుకుతూ ఉంటే, ఆ దేవునికి మనం వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే దేవుడు ఊరుకోడు, దేవుడు చంపేస్తాడు, దేవుడు మన ఆస్తిని నష్టం కలుగజేస్తాడు. చాలా జాగ్రత్త. ఇకపోతే ప్రియులారా మరొక మాటను కూడా ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 29 6 ప్రియులారా. ఉరుముతోను భూకంపముతోను మహాయుద్ధముతోను సుడిగాలి తుఫానుతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని శిక్షించును. చూసారండి దేవుడు ఎలా శిక్షిస్తా తెలుసా అండి? తుఫానుతో, గాలితో, యుద్ధములతో, అగ్ని జ్వాలలతో. ఏ దేశం అయితే తప్పు చేస్తుందో, ఏ దేశం అయితే దేవుని తిరస్కరిస్తుందో, ఏ పట్టణం అయితే దేవునికి ఎగతాళి చేస్తుందో, ఏ పట్టణం అయితే దేవుడు లేడు, దేవుడు జీరో అని, ఏ పట్టణం అయితే దేవునికి అవహేళన చేస్తుందో, అలాంటి దేశాన్ని, అలాంటి పట్టణాన్ని దేవుడు దేనితో శిక్షిస్తాడు అంటే అగ్ని జ్వాలలతో శిక్షిస్తాడు. అమెరికా దేశం అగ్రదేశానికి చెందినటువంటి మరి కాలిఫోర్నియా పట్టణం, ఆ పట్టణములో అందరూ ధనికులే ఉంటారు, సెలబ్రిటీలు ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు, ధనవంతులు మాత్రమే ఉంటారు. అటువంటి పట్టణాన్ని దేవుడు దేనితో శిక్షించాడంటే మంటలతో శిక్షించాడు, అగ్ని జ్వాలలతో శిక్షించాడు. బూడిద పాలైపోయింది, కోట్లకు కోట్ల ఆస్తి నష్టమైపోయింది, కట్టుకున్న బట్టలతో రోడ్డు పాలైపోయారు. వారి గర్వాన్ని దేవుడు అణిసివేశాడు, వారి అహంకారాన్ని దేవుడు
నేల మట్టం వరకు తొక్కేశాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, దయచేసి మనం ఎప్పుడు కూడా విర్రవీగకూడదు. ఆయన వలన మనము బ్రతుకుతున్నాం, ఆయన వలన మనం జీవిస్తున్నాము గనుక ఆ దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఆయనకి తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకోడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇకపోతే ప్రియులారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనము చదవగలిగినప్పుడు దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు, ఎందుకు మంటలతో కాల్సిస్తూ ఉన్నాడు, ఎందుకు భస్మం చేస్తున్నాడు, ఎందుకు దేవుడు బూడిది పాలు చేస్తూ ఉన్నాడు అని ఆలోచించగలిగినప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనం చదవండి ప్రియులారా. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదమును పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విసర్జింపబడి శాపము పొందును, తుదకు అది కాల్సివేయబడును. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, తుదకు అది కాల్సివేయబడును అట. భూమి తరచుగా వర్షము త్రాగుతుంది. ఆకాశము నుండి దేవుడు వర్షాన్ని కురిపిస్తే భూమి ఆ వర్షం నీరు త్రాగుతుంది. ఎందుకు భూమి వర్షం నీరు త్రాగుతుంది తెలుసా? ఎందుకు తెలుసా? రైతు, వ్యవసాయకుడు భూమి దున్ని, నేల దున్ని పంటలు పండించడానికి. ఈరోజు నీవు ఎలాగైతే ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము పడుకునే ముందు అప్పుడప్పుడు ఎలాగైతే నీ హెల్త్ కోసము, ఆరోగ్యం కోసము నీరు త్రాగుతూ ఉన్నావో, ఆకాశము నుండి కురిపింపబడినటువంటి వర్షము ఆ నీరుని భూమి త్రాగుతుందటండి. అంటే భూమి కూడా త్రాగుతుందా? త్రాగుతుంది. ఎవరి కోసం త్రాగుతుంది? ఎందుకు త్రాగుతుంది అంటే వ్యవసాయము చేయబడాలి. ఒక వ్యవసాయకుడు నేల దున్నాలి, పంట పండించాలి అని ప్రియులారా భూమి నీరు తాగుతుంది. అయితే నేల దున్నబడి ఇక్కడ వ్యవసాయం చేయబడుతూ ఉన్నప్పుడు ఏ భూమి అయితే నీరు త్రాగి సారముగా మారి పంట ఇవ్వకుండా ఆ భూమిలో గాని ఒకవేళ ముండ్ల పొద్దలు గాని పనికిరాని పిచ్చి ముక్కలు గాని ప్రియులారా పెరిగినట్లయితే అది శపింపబడుతుంది. ఏ భూమి అయితే వర్షము త్రాగి వ్యవసాయదారుడికి మంచి పంట ఇస్తుందో ఆ భూమి దీవించబడుతుంది. ఏ భూమి అయితే నీరు త్రాగి వ్యవసాయదారుడిని పంటకి బదులుగా పనికిరాని గచ్చపొదలు, పనికిరాని పిచ్చి మొక్కలు పెరిగినట్లయితే ఆ నేల భూమి శపింపబడుతుంది, తుదకు అది కాల్సివేయబడుతుంది. అంటే ప్రియులారా, దేవుడు దయ వలన ఈ రోజు మనము ఈ పంచభూతల ఒడిలో బ్రతుకుతున్నాం. నేల, నీరు, నింగి, గాలి, వర్షము, ఈ పంచభూతల ఒడిలో ఈ రోజు దేవుడు ఏ లోటు లేకుండా ప్రియులారా దేవుడు మనకు చక్కగా చూసుకుంటున్నాడు. ఆయన దయ వలన ఈ రోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. అటువంటప్పుడు ప్రియులారా దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని కోసం ఫలించాలి. దేవుని కోసము ఫలించి దేవుని దీవెనలు పొందాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలి. నీ హృదయం అనే భూమిలో దైవ సేవకుడు దున్ని ఎరువు వేసి వాక్యము వెదజల్లుతూ ఉన్నప్పుడు నీ హృదయమైన భూమి ఫలించాలి. ఎప్పుడైతే నీ హృదయమైన భూమి ఫలిస్తుందో అప్పుడు దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలను పొందగలవు. కానీ నీ హృదయమైన భూమిలో ఏం పెరిగాయి? పనికిరాని ముళ్ళకంపలు పెరిగాయి, పనికిరాని పిచ్చి మొక్కలు పెరిగాయి. మరి పిచ్చి మొక్కలు పెరిగాయి గనుకనే దేవుడు నన్ను శపిస్తూ ఉన్నాడు. చివరికి పెరిగినటువంటి పిచ్చి మొక్కల్ని, ఆ ముండ్ల పొదలను దేవుడు కాల్సివేస్తాడు. దేవుడు కాల్సివేస్తాడు. అమెరికా దేశంలో కాలిఫోర్నియా పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని కోసం ఫలించలేదు.
ప్రకృతిని తేరగా అనుభవిస్తూ, ప్రకృతి సారాన్ని అనుభవిస్తూ, ప్రియులారా, దేవుని కోసం బ్రతకవలసినటువంటి వారు, దేవుని కోసం ఫలించవలసినటువంటి వారు చివరికి ఆ దేవునికి తిరుగుబాటు, చివరికి దేవునికి ఎగతాళి చేసి దేవుడు లేడు, దేవుడు జీరో అని దేవునికి ఎగతాళి చేసినందుకే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. దేవుడు ఆ పట్టణాన్ని అగ్నితో, మంటలతో కాల్చివేశాడు. ప్రియులారా, ఆ దుస్థితి వారికి సంభవించింది. అది మనకు సంభవించదని గ్యారంటీ అండి. మనము కూడా దేవుని కోసం బ్రతకకపోతే, మనం కూడా దేవుని కోసం జీవించకపోతే దేవుడు కూడా మనతో శిక్షిస్తాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా, దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం జీవించండి. మీ హృదయమైన భూమిలో గచ్చ పొదలు కానీ ముండ్ల పొదలు కానీ పెరగకూడదు. దేవుని వాక్యం మాత్రమే ఫలించాలి. అప్పుడు దీవించబడతారు, అప్పుడు ఆశీర్వదించబడతారు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు మీకు, మీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని, మీ సంఘాన్ని దేవుడు ఉన్నతంగా దీవించి ఆశీర్వదిస్తాడు.